Okay, dear students, now we are seeing question number 9. Question number 9 in 1B 2 marks question. Very, very important questions. Okay, Nama. Find dy and delta y. dy and delta y of y is equal to f of x is equal to x square plus x. This is a function. Y is equal to f of x is equal to x square plus x. At x is equal to 10 when delta x equals 0.y. X value 10 ఇచ్చాడు, డెల్టా x 0.1 ఇచ్చి డివై ఫైన్ చేయమంటున్నాడు, డెల్టా వై ఫైన్ చేయమంటున్నాడు. ఓకేనమ్మా, రైట్. ఫస్ట్ ఇచ్చింది రాస్తాం. ఏమి ఇచ్చాడు? y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్. ఎక్స్ ఏమి ఇచ్చాడు? 10. డెల్టా ఎక్స్ ఏమి ఇచ్చాడు? 0.1. ఓకేనా? సో ఫస్ట్ మనం డెల్టా వై ఫైన్ చేద్దాం. డెల్టా వై యొక్క ఫార్ములా ఏంటమ్మా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. డెల్టా వై ఫార్ములా ఏంటిది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, రైట్. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమనుకున్నాం? 10. సో ఎక్స్ ప్లస్ 10 పెడుతున్నాం. డెల్టా ఎక్స్ అంటే 0.1. 10 ప్లస్ 0.1. ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ అంటే 10 కదా, ఆ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో 10 ప్లస్ 0.1 ఎంతమ్మా? 10.1. 10 ప్లస్ 0.1 ఎంత? 10.1. సో ఎఫ్ ఆఫ్ 10.1 మైనస్ ఎఫ్ ఆఫ్ 10. ఎఫ్ ఆఫ్ 10.1 మైనస్ ఎఫ్ ఆఫ్ 10. మరి ఎఫ్ ఆఫ్ 10.1 అంటే ఏంటి సార్? చూడండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా ఏమి ఇచ్చాడు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్. అంటే ఇక్కడ ఎక్స్ ఉంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్. మరి ఇక్కడ ఎఫ్ ఆఫ్ 10.1 ఉంటే ఇక్కడ 10.1 స్క్వేర్ చేయాలి. అంటే చూడండి ఏమొస్తుంది ఇక్కడ? అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ 10.1 పెట్టాలి. 10.1 స్క్వేర్ అవుతుంది ప్లస్ 10. 10.1 స్క్వేర్ ప్లస్ 10. 10.1 స్క్వేర్ ప్లస్ 10. అది ఎఫ్ ఆఫ్ 10.1 ఒక వాల్యూ. మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 10 అంటే ఏంటిది మరి? అంటే 10 పెట్టాలి ఇప్పుడు. అంటే ఇక్కడ 10.1 అంటే 10.1 పెట్టినాం, 10 అంటే 10 పెట్టాలి. అంటే 10 స్క్వేర్ ప్లస్ 10 అవుతుంది. 10 స్క్వేర్ ప్లస్ 10. ఓకేనమ్మా, రైట్. సో 10.1 స్క్వేర్ ఎంత? 10.1 స్క్వేర్ అంటే తెలుసు కదమ్మా, 10.1 ఇంటూ 10.1. 10.1ని 2 సార్లు మల్టిప్లై చేయాలి. 1 1 జా 1, 1 0 0, 1 1 జా 1, 0 1 జా 0, 0 0 జా 0, 0 1 జా 0, 1 1 జా 1, 1 0 జా 0, 1 1 జా 1. ఓకేనా? యాడ్ చేయండి. ఇది వచ్చింది. సో 10.1 అంటే ఇక్కడ ఒక 0.1, ఇక్కడ ఒక 0.1, అంటే మొత్తం 2 డిజిట్స్ కన్నా ముందు పాయింట్ పెట్టాలి. ఎందుకంటే 1 1 2 1 2 ఇక్కడ ఇట్లా అంటే 102.01 వస్తుంది. 10.1 ఒక స్క్వేర్ ఎంతమ్మా? 102.01. అండ్ 10.1 ఇక్కడే ఉంది. 10 స్క్వేర్ ఎంత? 100. 100 ప్లస్ 1 110. 10 స్క్వేర్ 100, 100 ప్లస్ 10 110. ఓకేనా? 102.01 ప్లస్ 10.1 ఎంత? 102.01 ప్లస్ 10.10. 1 అన్న ఒకటి, 10 అన్న ఒకటి. ఏమొస్తుంది మనకు? 1121 112.11. ఎంత వస్తుంది ఇది ఆన్సర్? ఈ రెండు యాడ్ చేస్తే 112.11. 112.11 కానీ ఏం తీసేయాలి? 110 తీసేయాలి. 112.11లోకి వెళ్ళి ఏం తీసేయాలమ్మా? 110.00. పాయింట్ లేదు కాబట్టి 00 వస్తుంది. ఏమొస్తుంది ఇక్కడ? 1 1 తీసేయాలి. 2 - 0 2, 2.11 వస్తుంది. 2.11. సో దిస్ ఈజ్ డెల్టా వై యొక్క ఆన్సర్ అమ్మా. డెల్టా వై. నెక్స్ట్ ఏం ఫైన్ చేయమంటాడు? డివై. నెక్స్ట్ ఏంటిదమ్మా? డివై యొక్క ఫార్ములా ఏంటి? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. వెరీ సింపుల్ ఇది. జనరల్గా ఈ ఆన్సర్ కూడా ఇదే వస్తుందమ్మా. దీని ఆన్సర్ కూడా సేమ్ రావాలి, అంటే దగ్గర రావాలి మీకు. ఇది 2.1 వచ్చి ఇది 3 రావద్దు. ఓకేనా? సరే, డివై ఈక్వల్ ఏంటిది? డివై ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. మరి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి సార్? చూడండి, ఇక్కడ మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చిందాము? మనకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ కదా క్వశ్చన్లా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ కదా. ఇప్పుడు దీన్ని డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒక డెరివేటివ్ ఏంటిది? ఎఫ్ డాష్ ఎక్స్. ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఏంటిదమ్మా? 2x. 2 ముందుకు వస్తుంది కదా, 2x ప్లస్ ఎక్స్ ఒక డెరివేటివ్ 1, అంతే కదా. అందుకని చూడండి, ఇక్కడ మనకి ఏం రాసినాం? 2x ప్లస్ 1. ఎఫ్ డాష్ ఎక్స్ ఎంత? 2x ప్లస్ 1 ఇంటూ డెల్టా ఎక్స్ ఆల్రెడీ ఎంత ఇచ్చారు మనకు? 0.1 కదా, 0.1. ఓకేనా? సో 2x ప్లస్ 1. ఎక్స్ అంటే మళ్ళీ ఎంత? 10 కదా. అందుకని 2 10s 20 ప్లస్ 1 21 అయింది. 21 ఇంటూ 0.1. సింపుల్, పాయింట్ ముందు పెట్టాలి. 2.1 అవుతుంది. 2.1. సో దిస్ ఈజ్ అవర్ క్వశ్చన్ నెంబర్ 9. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్లీజ్ ప్రాక్టీస్. సేమ్ ప్రాసెస్, సేమ్ మళ్ళీ ఇది కూడా అలాంటి క్వశ్చనే ఇది కూడా మీరు చేస్తారనుకుంటున్నాను. సేమ్ మళ్ళీ డివై డెల్టా వై. ఇక్కడ ఫంక్షన్ ఇచ్చాడు, ఎక్స్ వాల్యూ 2 ఇచ్చాడు, 0.001 ఇచ్చాడు. ఓకేనా? సేమ్ దానిలాగానే చేయడం, ఇంతకుముందు లాగానే. హోప్ యూ విల్ అండర్స్టాండ్ అండ్ విల్ డూ ఇట్. ఓకేనా?
దీన్ని స్క్వేర్ చేస్తే మనకు 20.02 వస్తుందమ్మా. అంటే దీన్ని స్క్వేర్ చేసి 5 మల్టిప్లై చేస్తే మీరు చేస్తారు ఇది. ఓకేనా? రైట్. ఎఫ్ డాష్ ఎక్స్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చాడు? 5x² + 6x + 6 కదా, రైట్. సో దీని డెరివేటివ్ ఏమవుతుంది? దీని డెరివేటివ్ 5x² డెరివేటివ్ ఎంత అమ్మా? 10x. 6x డెరివేటివ్ 6 కదా, అదే ఇక్కడ రాశాను. ఓకేనా? సో ఇది మీరు ఈజీగా చేయగలుగుతారు. యూ క్యాన్ డూ ఇట్ ఈజీలీ, సేమ్ లైక్ ఫస్ట్ వన్, సేమ్ లైక్ ద ప్రీవియస్ వన్. ఓకేనా? నెక్స్ట్, ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ క్యూబ్ రూట్ 65. ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ క్యూబ్ రూట్ 65. క్యూబ్ రూట్ 65 యొక్క అప్రాక్సిమేట్ వాల్యూ. ఓకేనా? మనందరూ తెలుసు క్యూబ్ రూట్ 64 4 అమ్మ. క్యూబ్ రూట్ 64 4. క్యూబ్ రూట్ 64 4. ఎందుకంటే 4 × 4 × 4 4ని 3 సార్లు మల్టిప్లై 64 వస్తుంది. అందుకని క్యూబ్ రూట్ 64 4 అవుతుంది. అంటే ఇక్కడ మనం ఫైండ్ చేసే ఆన్సర్ 4 పాయింట్ వస్తుంది. మనం ఫైండ్ చేసే ఆన్సర్ ఏమొస్తామో 4 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఎలా ఇస్తాం సార్? చూడండి, అందుకనే చూడండి, క్యూబ్ రూట్ 65 ఏం రాస్తాం? దగ్గర 65 అంటే 64 + 1. తెలిసింది 64 కాబట్టి 64 + 1. 64 + 1. ఓకేనా? ఈ 64ని ఎక్స్ అనుకుంటాం, ఈ 1ని డెల్టా ఎక్స్ అనుకుంటాం. 64ని ఎక్స్ అనుకుంటాం, ఈ 1ని డెల్టా ఎక్స్ అనుకుంటాం. ఓకేనా? సో లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఎక్స్. ఓకేనమ్మా? మరి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? దీని ఒక డెరివేటివ్ ఏంటిదమ్మా? గుర్తుపెట్టుకోండి. 1/3x⁻²/3. 1/3x⁻²/3 దీని ఒక డెరివేటివ్. ఓకేనా? రైట్. నా ఇప్పుడు మనము ఏం ఫైండ్ చేయాలి? యాక్చువల్గా వాట్ వీ హావ్ టు ఫైండ్ అవుట్? క్యూబ్ రూట్ 65 కదా. సో దానికి మనం అప్రాక్సిమేట్ ఫార్ములా ఇది. ఇది ఫార్ములా అమ్మ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమనుకున్నాం? క్యూబ్ రూట్ ఎక్స్. ఎఫ్ డాష్ ఎక్స్ ఏమొచ్చింది మనకు? 1/3x⁻²/3. డెల్టా ఎక్స్ ఏమనుకుంటున్నాం? 1 కదా, రైట్. క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ వాల్యూ ఏమనుకున్నాం? 64 కదా. క్యూబ్ రూట్ ఆఫ్ 64 ఎంత అమ్మా? 4. క్యూబ్ రూట్ ఆఫ్ 64 ఎంత? 4. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ చూడండి, ఎక్స్ ఈ వాల్యూ ఏమవుతుంది? 3x⁻²/3 ఏమవుతుంది? ఎక్స్ వాల్యూ ఏం పెడుతున్నాం? 64. అంటే 3 × 64^2/3. ఓకేనమ్మా? రైట్. సో 3 × 64ని మనం 4 క్యూబ్ రాయచ్చమ్మా. ఇంతకుముందు అనుకుంటే 4 × 4 × 4 పవర్ 2/3. ఈ 3 క్యాన్సిల్ అవుతుంది. 3/4² ఎంత అమ్మా? 4² మిగిలింది. ఓకేనా? 3/4² ఎంత? 16. సో 3 16s చూడండి ఇక్కడ, అదే 3 16s 48 వస్తుంది. ఓకేనా? సో 4 + 1/48. 4 + 1/48. 1ని 48తో డివైడ్ చేస్తే 0.0208 వస్తుందమ్మా. 1ని 48తో డివైడ్ చేస్తే 0.0208. సో మన ఆన్సర్ ఏంటిది? 4 + 0.0208 ఏమవుతుంది? 4.028 అవుతుంది. 4.028 అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ అవర్ క్వశ్చన్ నెంబర్ 3. Coming to the last question in this, if the increase in the side of a square is 4%, find the approximate percentage of increase in the area of the square. అంటే సైడ్ ఇంక్రీజ్ అయితే ఏరియా ఎంత? సైడ్ అనేది 4% ఇంక్రీజ్ అవుతా అంటే ఏరియా అనేది ఎంత ఇంక్రీజ్ అవుతుంది? ఓకేనా? సైడ్ అనేది 4% ఇంక్రీజ్ అవుతా అంటే ఏరియా ఎంత ఇంక్రీజ్ అవుతుంది? సో లెట్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ని ఎక్స్ అనుకుంటాం. ఓకేనా? సైడ్ ఆఫ్ ద స్క్వేర్ అనుకుంటామమ్మా, ఎక్స్ అనుకుంటాం. ఇదేంటిది? ఇంక్రీజ్ ఇన్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఏమి ఇచ్చాడు? 4% కదా. 4%. దాన్ని ఇలా రాస్తున్నాం. ఇంక్రీజ్ పర్సంటేజ్ ఫార్ములా ఇదమ్మా. సైడ్ ఎక్స్ కాబట్టి dx/x × 100 is 4. dx/x × 100 is 4. ఇది ఇంక్రీజ్ ఇన్ ద సైడ్. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? ఇంక్రీజ్ ఇన్ ద ఏరియా ఫైండ్ చేయాలి. ఇంక్రీజ్ ఇన్ ద ఏరియా అంటే ఏంటిదమ్మా? dA/A × 100. ఇది ఫైండ్ చేయాలి మనం. దానికోసం ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏంటిది మనకు తెలుసు కదా, సైడ్ ఇంటూ సైడ్ x². కదా. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఎంత అమ్మా? A = x². x². ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? డిఫరెన్షియేట్ చేస్తే ఇది వస్తుందమ్మా మనకు. డిఫరెన్షియేట్ చేసి మనం పర్సంటేజ్ ఫైండ్ చేస్తే dA/A × 100 ఈక్వల్ టు ఈ 2 ముందుకు వస్తుంది. 2 × dx/x × 100. ఓకేనా? dA/A × 100 ఈజ్ ఈక్వల్ టు 2 × dx/x × 100. ఓకేనా? మరి dx/x × 100 ఎంత అమ్మా? 4 కదా. అంటే 2 × 4 8%. అంతే ఆన్సర్. సో 8%. అంటే సైడ్ అనేది 4% ఇంక్రీజ్ అయితే మన ఏరియా అనేది ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 8% ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. అంతేనా? ఇది రాస్తే మనకు అయిపోతుంది. 2 × 4 8%. సో దిస్ ఈజ్ అవర్ క్వశ్చన్ నెంబర్ 9.